ఈనాడు మెడికల్ కాలేజీలు ఫోటోలు కూడా కనపడుతున్నాయి. మనము ఈ ప్రైవేట్ పరం చేయొద్దండి అని చెప్పి మనం ఒక సంతకము, మన ఫోన్ నెంబరు, మన గ్రామం పేరు రాసి ఇవన్నీ ఒక 3-4 రోజులు నాకు చేర్పించేస్తే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల 26న గవర్నర్ను కలిసి మన నుంచి పోయేటువంటి కోటి పేపర్లన్నీ కూడా, అలాగే దీనిపైన నిరసనగా 4వ తేదీ మన ఆర్టీఓ ఆఫీస్కి ఒక నిరసనగా ఇది ప్రైవేట్ పరం చేయొద్దండి అని చెప్పి ఒక వినతి పత్రం ఇస్తున్నాం. మీరంతా కూడా 4వ తేదీ మన సన్ముఖపల్లె రింగ్ రోడ్డుకి వస్తే 4వ తేదీ 9 గంటల గంట అందరం మీ అందరితో కలిసి మన గవర్నర్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు. ఇవి ఆర్టీఓ ఆఫీస్. అలాగే ఇవన్నీ కూడా గ్రామానికి 200-300 అట్టిస్తాం. 3 గ్రామాల ఇంట్రెస్ట్గా మన అందరికీ క్యాడర్కి ఇది చేయాలా, వాళ్ళకి ఐడి కార్డ్స్ పంపించాలి. రెడీ కవర్ నాకు కొంచెం ఓపెన్ మీరు కొంచెం అట్లా ఓపెన్ నువ్వు చూసుకో నువ్వు రోజు చాలా పైకి పైన నీ పేరు ఉండు మళ్ళీ ఫోటో తీస్తాను. నువ్వు అన్నదికి నిలబడుకోవాలి. ఫోన్ నెంబర్ నువ్వు ఇట్లా నువ్వే ఫోన్ నెంబర్ బ్యాటింగ్ కార్డు రండి ఆఫీస్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మోటుకట్ల సమీపల మండలం మోటుకట్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఈ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎలా నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ భాగంగా ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది. అందరూ ఉత్సాహంగా ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఎంత నష్టం అటువంటిది వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకుంటున్నారు. చాలా ప్రజాసంపరంగా కాకుండా చాలా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతాం. ప్రతి విషయంలో కూడా ఈరోజు హాస్పిటల్స్ అంటాడు, ఆరోగ్యశ్రీ అంటున్నాడు, రేపు పొద్దున ఎలక్ట్రిసిటీ బోర్డుని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు. అన్నీ ఒక ముఖ్యమంత్రి పోస్ట్ తప్పితే అన్నీ కూడా ఆయన ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఈ వ్యవస్థను ప్రజలకు ఏది కూడా దగ్గరగా కాకుండా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు కలిసికట్టుగా మేమందరం కూడా నిరసన వ్యక్తం చేసి కోటి సంతకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చేర్పించాలనుకుంటున్నారో వీటిపైన చిత్తశుద్ధితో పనిచేసి కోటి సంతకాల కన్నా ఎక్కువగానే చేర్చి గవర్నర్ గారికి మా నిరసన వ్యక్తం చేస్తాం.